morning everyone. Actually we are discussing about a pair of linear equations in two variables. So in two variables we are discussed about three things, that is how to find out without drawing a graph, how to find out the lines are parallel or intersect or coincide. Okay, again we are going to discuss about substitution method and elimination method. Now we are going to speak about graphical methods. Okay, short madam. మనం లాస్ట్ క్లాస్లోనమ్మా నార్మల్గా మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాము నేర్చుకున్నాము అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకున్నాము, అలాగే ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే టూ వేరియబుల్స్తో ఉండే వాటిని ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ అమ్మ, 5 మార్క్స్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. మనకి 10th క్లాస్లో వాళ్ళకి గ్రాఫ్ క్వశ్చన్ అంటే మనకి 2 యూనిట్ల నుంచి వస్తుంది. ఒకటి వచ్చినప్పటికీ ఈ లీనియర్ ఈక్వేషన్ నుంచి వస్తుంది, రెండోది మన పాలినామియల్స్లోని గ్రాఫ్స్ గీడు నేర్చుకున్నాం కదా అవి, ఈ రెండింటిలోంచే మన గ్రాఫ్స్ అనేది కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. వస్తే పాలినామియల్స్ వస్తుంది, లేకపోతే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక గ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను ఒకసారి బేసిక్స్ చెప్తాను, ఒకసారి వినండి. సో బేసిక్స్ వచ్చినప్పటికీ హారిజెంటల్ వెర్టికల్ లైన్స్ రెండు ఇలాగా ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఈ లైన్ని మనం ఎక్స్ యాక్సిస్ కింద తీసుకుంటాము, ఈ లైన్ని వై యాక్సిస్ కింద తీసుకుంటాము. సో ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏ పాయింట్ అంటారమ్మా? ఆరిజన్. దీన్ని 0,0 అని తీసుకుంటాము. ఆ సెంటర్ పాయింట్ ఏమంటారంటే ఆరిజన్. ఓకే, ఆరిజన్ నుంచి మనకి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇటు సైడ్ ఏముంటాయేమో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎలిమెంట్స్. ఈ లైన్కి ఇటు సైడ్ ఏముంటాయి? నెగిటివ్ ఎలిమెంట్స్. నెగిటివ్ ఎలిమెంట్స్ అనేవి రాసుకుంటాం. సో అదే వై యాక్సిస్కి వచ్చినప్పటికి అప్ సైడ్ వచ్చినప్పటికి పాజిటివ్ తీసుకుంటాము, డౌన్ సైడ్ వచ్చినప్పటికి నెగిటివ్ టర్మ్స్ అనేవి తీసుకుంటాం. సో ఇప్పుడు ఇలాగ గీసుకోవడం వల్ల మనకి ఎన్ని క్వాడ్రెంట్స్ హ్యాపెన్ అయ్యామా? 4. సో వీఆర్ క్రియేటింగ్ 4 quadrants. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రెంట్. మనం దీన్ని ఏమంటామంటేనమ్మా ఫస్ట్ క్వాడ్రెంట్ అంటాం, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ అని అంటాం. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో సింబల్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే బోత్ ఆర్ పాజిటివ్. ఎందుకంటే చూడండి ఎక్స్ యాక్సిస్లో కూడా అన్ని పాజిటివ్ ఉన్నాయి కదా, వై యాక్సిస్లోని పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. అదే కనుక సెకండ్ క్వాడ్రెంట్కి వచ్చినప్పటికి ఎక్స్ యాక్సిస్ ఏది ఉంది? మైనస్ ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఇటు సైడ్ ఏమున్నాయమ్మా? మైనస్ ఉన్నాయి. సో మైనస్ ప్లస్. సెకండ్ క్వాడ్రెంట్లో పాయింట్స్ అనేది ఎలా ఉంటాయనంటే మైనస్ ప్లస్. సో థర్డ్ క్వాడ్రెంట్లోకి వచ్చినప్పటికి మైనస్ 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 మైనస్గా ఉంటాయి కోఆర్డినేట్స్ అనేది. ఫోర్త్ వచ్చినప్పటికి ప్లస్ ప్లస్ మైనస్ కింద ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రెంట్లో మనకి సింబల్స్ వచ్చినప్పటికి ప్లస్ మైనస్ కింద ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమున్నాయమ్మా? క్వాడ్రెంట్స్ని బట్టి తీసుకున్నాము. కోఆర్డినేట్ అనేది అంటే ఎలా ఉంటాయి అన్నమాట? కోఆర్డినేట్ అని అంటే యాక్చువల్గా దిస్ ఈస్ 1 ఆర్డినేట్ అండ్ దిస్ ఈస్ 1 ఆర్డినేట్. ఎక్స్ అనేది ఒక ఆర్డినేట్ అంటాము, వై అనేది ఆర్డినేట్ అని అంటాం. సో ఇప్పుడు కోఆర్డినేట్స్ అని అంటే 2 కోఆర్డినేట్స్ని కలిపి రాయడాన్ని అంటే ఎక్స్ కామా వై అనే పాయింట్ రాయడాన్ని కోఆర్డినేట్స్ అని అంటాము. దీన్నే మనం కోఆర్డినేట్ జియోమెట్రీ అని కూడా అంటాము, ఎక్స్ కామా వై. ఓకే, సో ఎక్స్ కామా వైని కంపల్సరీగా ఫస్ట్ ఎక్స్ పాయింట్ని 2,3 అని ఉందనుకోండి, 2 అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. 3 అనేది వై యాక్సిస్ మీద 3 పాజిటివ్ 3 ఇక్కడ అన్నాడు కాబట్టి సో ఈ రెండు ఎక్కడ యాడ్ అవుతున్నాయో దాన్ని 2,3 అని రాసుకుంటాము. గ్రాఫ్ పేపర్స్లో మీకు తెలుస్తాయి కాబట్టి గ్రాఫ్ షీట్స్ ఒకసారి చూడండి. గ్రాఫ్ షీట్స్ చూస్తే మీకు తెలుస్తుంది, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క క్యూబ్స్లా కనిపిస్తాయి కాబట్టి ఈ 2 ఉన్న లైన్ 3 ఉన్న లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ మనం పాయింట్స్ కింద పెట్టుకుంటాం. చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనకి 2 అనే దగ్గర కూడా ఆ లైన్ మనం ఒక్కసారి రిప్రజెంట్ చేసుకున్నాం కదమ్మా, ఆ లైన్ ఎక్కడికి ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ 3 లైన్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైన్సెస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ మనం ఏమని రాయాలంటే క్రాస్ మార్క్ పెట్టి 2,3 అని పెడతాము. ఓకే, సో అలాగ
మనకు వచ్చిన పాయింట్స్ని మనం ఇలాగా ఇండికేట్ చేసుకోవాలి గ్రాఫ్ పేపర్స్లోని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇవేంటంటే బేసిక్స్. నార్మల్గా కోఆర్డినేట్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ రాయాలి, నెగిటివ్ పాయింట్స్ రాసుకోవాలి. రాసుకున్న దాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఇండికేట్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, ఇది బేసిక్స్ ఆఫ్ గ్రాఫ్. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రొసీజర్. మనం ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్స్ హౌ టు సాల్వ్ ద 2 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది నేర్చుకోబోతున్నాం. సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు తీసుకునే 2 ఈక్వేషన్స్ అమ్మా, 2 లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇవి తీసుకున్నాము. సో ఇప్పుడు వరకు మనం ఎలా చేసామనంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసాము, ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేసాం. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్స్ అంటే ఫస్ట్ ఒక ఈక్వేషన్ని మనం తీసుకోవాలి. ఇది క్వశ్చన్ కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. దీని నుంచి మనం ఒక y వాల్యూ, సో ఆర్ఎస్ వైని పక్కన పెట్టుకొని మిగతా అన్ని ఎక్కువ పంపిస్తున్నాం. -1 ఇటుపక్క వెళ్తే ఏమవుతుందమ్మా 1, ఎక్స్ అనేది ఇటుపక్క వెళ్తే ఏమవుతుంది -x. సో y = మైనస్ని కూడా మనం ఇటుపక్క వెళ్ళాలి అని అంటే మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. సో -1/x అనేది వాల్యూ వచ్చింది. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y వాల్యూని తీసుకోవాలి. ఎలా ఏం చేస్తాం, వైని తప్పించి మిగతా ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా వీఆర్ సెండింగ్ దెమ్ టు లెఫ్ట్ సైడ్. ఈ అన్నిటిని లెఫ్ట్ సైడ్ పంపించేసుకున్నాం. విత్ సింబల్ని కూడా పంపించుకోవాలి. ఇక్కడ మైనస్ని పంపిస్తే ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది కదా మేడం అని అనుకోకూడదు. మైనస్ని ఎలిమినేట్ చేయడం అని అంటే మల్టిప్లయింగ్ మైనస్ విత్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఇక్కడ ఈ మైనస్ పాజిటివ్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఉండిపోతుంది. సో -1 - x అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని మనం ఎజంప్షన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు y = -1 - x అనేది వచ్చిందమ్మా. ఇప్పుడు దీంట్లో మన ఎజంప్షన్స్ ప్రకారంగా సో వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ నెంబర్స్. మనం కొన్ని నెంబర్స్ అనేవి తీసుకోవాలి. జనరల్గా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ 1 నెగిటివ్ నెంబర్ అండ్ 1 పాజిటివ్ నెంబర్. 0 ఎలాగా తీసుకుంటాము, ప్లస్ ఫస్ట్ లెట్ x = 0 అంటే ఎక్కడ స్టాప్ అయింది సార్, ఇక్కడ ఫస్ట్ కొని చెప్పేసి. సో మనం ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లోనమ్మా నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాజ్ ఒక 4 పాయింట్స్ మనకి కావాలి. 4 పాయింట్స్ కావాలి అని అంటే నేను ఫస్ట్ 0, 1, 2 అనే పాయింట్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక నెగిటివ్ ఎలిమెంట్ కాబట్టి -1 ఒకటి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -1 - 0. సో ఆన్సర్ ఈజ్ -1 వచ్చింది. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 1 - 1 అంటే 0. ఓకే, తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇదే ఈక్వేషన్లోని. 2 సబ్స్టిట్యూట్ చేస్తే -1 వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ అంటే +1. సో ఇప్పుడు x -1 అని అన్నప్పటికీ ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ +1 కాబట్టి +1. సో =0. -1 +1 ఏమవుతుందమ్మా 0. సో ఇప్పుడు మనకి వీటి ద్వారా వచ్చిన పాయింట్స్ ఏంటి అని అడిగితే కనుక పాయింట్స్ అన్నీ రాసుకోండి. ఏమేమి వచ్చినాయి, 0, -1, 0, -1. నెక్స్ట్ 1, 0, 1, 0. నెక్స్ట్ 2, 1, 2, 1. తర్వాత -1, 0, -1, 0. సో టోటల్గా మనకి 4 పాయింట్స్ వచ్చినాయి. సేమ్ ఇదేంటి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసేది 4 పాయింట్స్. సేమ్ ఇదే విధంగా మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ x - 2y + 2 = 0. సో y క్యాలిక్యులేట్ చేయడానికి -2y ఇటుపక్క ఉంచుతున్నాను, మిగతా అన్నీ ఇటుపక్క పంపించేస్తున్నాను. సో ఏమవుతాయమ్మా -x -2. సో ఇప్పుడు y = -x
-2/-2. సో దీంట్లో నేను మైనస్ కామన్గా తీస్తున్నాను. x + 2 -2 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు మనకి y వాల్యూ అంటే ఏమొచ్చింది, x + 2/2. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x + 2/2. ఈ ఈక్వేషన్లో అగైన్ మనం ఫస్ట్ ఈక్వేషన్లో ఏ పాయింట్స్ తీసుకున్నామో అవే పాయింట్స్ తీసుకొని చేయాలి. ఓకేనమ్మా, ఇక్కడ ఒక పాయింట్స్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే కన్ఫ్యూషన్ ఉంటుంది. పాయింట్స్ ఎక్కడైనా మన ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ తెలియాలి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏం పాయింట్స్ తీసుకున్నామో సెకండ్ ఈక్వేషన్లో కూడా మనం అయ్యే పాయింట్స్ని యూజ్ చేసుకుంటున్నాము. సో మళ్ళీ లెట్ x = 0. 0ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, y = 0 + 2/2. సో 2/2 1. సో వచ్చిన పాయింట్ ఏంటి, 0, 1. నెక్స్ట్ x = 1. 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 1 సబ్స్టిట్యూట్ చేస్తే y = 1 + 2/2. సో 3/2. 3/2 అంటే 1.5. సో వచ్చిన పాయింట్ ఏంటి, 1, 1.5. సో x = 2. y = 2 + 2/2 = 4/2. 2 టేబుల్లో 2 టైమ్స్ కాబట్టి పాయింట్ ఏమొచ్చింది, 2. సో హియర్ ద పాయింట్ ఈస్ 2, 2. x = -1. y = -1 + 2/2. సో is equal to 1/2, 0.5. సో -1, 0.5. -1, 0.5. సో మనకి సెకండ్ ఈక్వేషన్ నుంచి కూడా 4 పాయింట్స్ వచ్చినాయి. ఓకేనా, సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 4 పాయింట్స్, సెకండ్ ఈక్వేషన్ నుంచి 4 పాయింట్స్. ఇప్పుడు ఈ పాయింట్స్ని బట్టి ఇప్పుడు మనం గ్రాఫ్ తీస్తాం అన్నమాట. ఈ పాయింట్స్ని బట్టి మనం ఏం తీసుకుంటామా, గ్రాఫ్ తీస్తాం. లెట్ us see. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చిన 4 పాయింట్స్, సెకండ్ ఈక్వేషన్ వచ్చిన 4 పాయింట్స్ రాసుకున్నాం అమ్మా. ఇప్పుడు గ్రాఫ్ పేపర్లోని మనం గ్రాఫ్లోని x యాక్సిస్, y యాక్సిస్ అనేది తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి యాజ్ యూజువల్గా ఇక్కడ 1, 2, 3, -1, -2, -3, -1, -2, 1, 2, 3, 4. సో పాయింట్స్ అనేవి పెట్టుకున్నాము. మన గ్రాఫ్ పేపర్లో అయితే నాకు ఇక్కడ నార్మల్గా బోర్డు కాబట్టి 4 పాయింట్స్ కింద తీసుకున్నాం. కాబట్టి గ్రాఫ్ పేపర్లో మటుకి మీరు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ రాసుకోవచ్చు. 10 వరకు రాసుకోవచ్చు, 10 to 12 వరకు రాసుకోవచ్చు. ఓకేనమ్మా, సో ఫస్ట్ లైన్లో వచ్చిన సంథింగ్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ 0, -1. x యాక్సిస్లో 0, -1. y యాక్సిస్ మీద -1 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం. సెకండ్ 1, 0. x యాక్సిస్ మీద 1 ఇక్కడ ఉంది, y యాక్సిస్ మీద 0 కూడా ఇక్కడ ఉంది కాబట్టి 2 ఇక్కడ. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ 2, 1. x యాక్సిస్ మీద 2 ఇక్కడ ఉంది, y యాక్సిస్ మీద 1 ఉంది. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చూసుకోండమ్మా. ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి, -1. x యాక్సిస్ మీద -1, -1, 0. పాయింట్ ఇక్కడ రాకూడదు. సో ఫస్ట్ ఈక్వేషన్కి -1/x వచ్చింది. సో ఇక్కడ అమ్మ మనకి చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వచ్చింది. -1 సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ వచ్చిన ఆన్సర్ ఏంటంటే -2. సో -1కి మనకి -2, y యాక్సిస్ -2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు ఎక్కడ అటాచ్ అవుతున్నాయి అని చూసుకుంటే ఇక్కడ అటాచ్ అవుతున్నాయి. సో పాయింట్స్ పెట్టుకొని, సో వీఆర్
లైన్ అనేది స్కేల్ పెట్టుకొని ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇది ఈక్వేషన్ రాయాలి. మనం ఈ లైన్ రాసిన తర్వాత ఈ లైన్కి ఫస్ట్ ఈక్వేషన్ రాయాలి. x - y - 1 = 0. ఈ లైన్కి ఒక నేమింగ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా సెకండ్ దాంట్లో కూడా చూసుకోండి ఒకసారి. సెకండ్ కూడా 0, 1. 0 పెడితే దానికి ఎక్కడ వచ్చిందమ్మా 1. సో x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద 1 వచ్చినప్పటికి ఇక్కడ. నెక్స్ట్ 1, 1.5. 1 వచ్చినప్పటికి ఇక్కడ ఉంది. y యాక్సిస్ మీద 1.5 ఎక్కడ ఉందో చూడాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా 1కి 2కి మధ్యలోని ఇంకొక థిక్ లైన్ ఉంటుంది. దాన్ని మనం 1.5 కింద తీసుకుంటాము. 1కి 2కి మధ్యన ఇంకొక లైన్ స్లైట్గా ఇంత థిక్గా కనిపించిపోయినా నెక్స్ట్ లైట్ థిక్ కలర్లో కనిపిస్తుంది. దాన్ని 1.5 కింద తీసుకోవాలి. సో 1కి 1.5కి ఇక్కడ వచ్చింది కాబట్టి సెకండ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాము. 2, 2. సో నెక్స్ట్ వచ్చినప్పటికి 2కి ఈ రెండు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయని అనుకొని తీసుకోండి. తర్వాత -1, 0.5. -1 ఇక్కడ ఉందనుకోండి. 0.5 ఎక్కడ ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఈ రెండు ఎక్కడ యాడ్ అవుతున్నాయంటే సో ఇక్కడ యాడ్ అవుతున్నాయి. -1, 0.5. సో ఇప్పుడు ఈ లైన్ని స్కేల్తో మనం తీసుకోవాలి. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సో ఈ రెండు లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదమ్మా. ఆ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కన్సిస్టెంట్ అని చెప్పి రాస్తామన్నమాట. అంటే మనకి ఎక్స్టెన్షన్ ఫస్ట్ మనం తీసుకునే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వకపోయినా వెన్ యు ఆర్ ఎక్స్టెండింగ్ దట్ లైన్, మనం ఈ పాయింట్స్ని బేస్ చేసుకున్న లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి పేజీలోని ఎక్కడో ఒకలా ఇంటర్సెక్ట్ అయితే కనుక ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాస్తాం మన క్లాస్ రూమ్. ఓకే, గ్రాఫ్ పేపర్లో అయితే కనుక మీరు ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యిందో ఆ పాయింట్ రాస్తే దాన్ని సొల్యూషన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ బోర్డు మీద ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది రాదు. సో గ్రాఫ్ పేపర్ మీద మీరు ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినప్పటికీ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఆ పాయింట్ ఒకటి రాస్తే సరిపోతుంది. సో గ్రాఫ్లో మనకి ఇంపార్టెంట్గా కూడా స్కేల్ అనేది రాయాలి. x axis is equal to 1 centimeter, 1 unit is equal to 1 centimeter. సేమ్, ఎందుకంటే ఇక్కడ అన్నీ మనం 1 తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం. సో అదే కనుక 2, 4, 6 అని అంటే 2 centimeters అని రాస్తాం. సో y axis is equal to 1 unit is equal to 2 centimeters. సో దీన్ని బట్టి మనకి తీసుకోవాలి. ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలమ్మా. క్యాలిక్యులేషన్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్, సెకండ్ లైన్ ఈక్వేషన్కి 4 పాయింట్స్ మీ ఇష్టం. అది 0, 1, 2, 3. నేను 1, 2, 3 అని తీసుకోవచ్చు. లేకపోతే మీకు అనుగుణంగా అక్కడ వచ్చే ఆన్సర్స్ని బట్టి 2, 4, 6 తీసుకుంటే 2, 4, 6. కానీ ఏ నెంబర్స్ తీసుకుంటున్నారో 4 digits సెకండ్ ఈక్వేషన్ కూడా అదే 4 digits యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది డ్రా చేసేటప్పుడు. ఓకే, సేమ్ పాయింట్స్ లేకపోతే దీనికి ఒక సేమ్ యూనిట్స్, అనదర్ యూనిట్స్, దీనికి ఒక వేరే యూనిట్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో గ్రాఫ్ ఒకటే తీసుకుంటున్నారు కాబట్టి పాయింట్స్ మటుకి ఫస్ట్ ఈక్వేషన్లో ఏ పాయింట్స్ తీసుకుంటున్నారో సేమ్ అయ్యే పాయింట్స్ తీసుకోవాలి. మేడం అన్ని నెగిటివ్ టర్మ్స్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. నెగిటివ్ టర్మ్స్ తీసుకోవచ్చు, పాజిటివ్ టర్మ్స్ తీసుకోవచ్చు. కానీ తీసుకునే వాల్యూని బట్టి మీ ఇష్టం అది. కానీ ఏం తీసుకుంటారో సేమ్ అయ్యే తీసుకోవాలి. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి 4 పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ కూడా 4 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత గ్రాఫ్ తీసి ఆ గ్రాఫ్ని బట్టి మన పాయింట్స్ని ప్లాట్ చేసుకోవాలి. ప్లాట్ చేసేసిన తర్వాత ఈ యొక్క ఫ్రీ స్టైల్ స్కేల్ పట్టుకొని మొత్తం అంతా ఫ్రీ స్టైల్లోని మనం లైన్ గీసుకోవాలి. లైన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ లైన్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతుందేమో అని మీకు తెలిసిపోతుంది. ఆ పేపర్లో ఎంతవరకు ఎక్స్టెండ్ చేయగలుగుతారో ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీకు ఇంటర్సెక్ట్ అయితే కనుక ఆ పాయింట్ రాయండి. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ అవ్వకపోతే ప్యారలల్ లైన్స్ అయి ఉంటే కనుక మీకు తెలుస్తాయి కదా. ప్యారలల్ లైన్స్ ఎలా కనిపిస్తాయి, ఇలా ఉంటాయి. సో ప్యారలల్ లైన్స్ కింద ఉంటే కనుక
ప్యారలల్ లైన్స్ కింద వదిలేస్తారు. ఓకేనమ్మా. మనం ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్కి చూసాం కాబట్టి ప్యారలల్ లైన్స్కి ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. Here is the second example. 4x minus 6y is equal to 15. 2x minus 3y is equal to 5. So, same విధంగా అదే సేమ్ మెథడ్ అమ్మా. 4x minus 6y is equal to 15. So, y వాల్యూని మైనస్ 6yని ఇక్కడ ఉంచుతున్నాము. So, 15 minus 4x. So, y is equal to 15 minus 4x by minus 6. మైనస్ 6 ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటేనమ్మా 4x minus 15/6 అని అవుతుంది. సో మైనస్తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతాయి, రెసిప్రోకల్ అయిపోతాయి. ఈ మైనస్ వాల్యూమ్ పాజిటివ్ అయిపోతుంది, పాజిటివ్ వాల్యూమ్ మైనస్ అయిపోతుంది. సో 4x minus 15 కింద తీసుకున్నాం. సో వచ్చిన వాల్యూని 0 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నేను తీసుకునే వాల్యూస్ సేమ్ థింగ్. x is equal to 0. x is equal to 0 తీసుకుంటే y is equal to 0 minus 15/6. సో ఆన్సర్ ఈస్ minus 15/6. 15/6 చేస్తే కనుక 3 point minus 2 point 2.5 12.2.8 2.3. సో x is equal to 1 అయితే కనుకమ్మ y is equal to 4 into 1 ఏమవుతుంది 2.5. y is equal to 4 into 1 ఏమవుతుందమ్మా 4 minus 15/6. సో ఇక్కడ ఏమవుతుంది minus 11/6. minus 11/6. 11/6 వచ్చినప్పుడు కూడా 6 1 6 minus 1.5 1.8. ఓకే, 11 6 మల్టిప్లై చేస్తే minus 1.8. సో x is equal to 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటేనమ్మా y is equal to 4 2s are 8 minus 15/6. 15 లోంచి 8 తీస్తే 7 minus 7/6. So minus 1.1 minus 1.1. So x is equal to minus 1 అని తీసుకుంటే y is equal to minus 4 minus 15/6. So minus 19/6 minus 19/6. So minus 3.1 minus 3.1. సో వీటి ద్వారా మనకు వచ్చిన పాయింట్స్ ఏమేమి వచ్చినాయమ్మా 0, 2.5 minus 2.5 1, minus 1.8 2, minus 1.1 minus 1, minus 3.1. సో ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా మనకి వచ్చిన 4 పాయింట్స్. సో అగైన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చినప్పటికి 2x minus 3y is equal to 5. సో ఇక్కడ కూడా మనకి y వాల్యూ రావాలి. సో minus 3 is equal to 5 minus 2x. సో y is equal to 5 minus 2x by minus 3. So y is equal to 2x minus 5/3. 2x minus 5/3. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి కూడా మనకి y వాల్యూ ఇది వచ్చింది. సో x is equal to 0. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తేనమ్మా y is equal to minus 5/3. 5/3 వచ్చినప్పటికి 1.6. సో x is equal to 1. సో y is equal to 2 minus 5/3. సో minus 3/3 minus 1.
x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చినప్పటికి y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 5/3 మైనస్ 1/3. సో మైనస్ 0.33. x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ 5/3 మైనస్ 7/3. సో ఈక్వల్ టు -2.61 2.3 మైనస్ 2.3. సో సెకండ్ ఈక్వేషన్లో కూడా మనకి వచ్చిన పాయింట్స్ అమ్మ. సో 0, మైనస్ 1.6, 1, -1, 2, -0.3, -1, -2.3. సో ఈ 2 పాయింట్స్ని తీసుకొని మన గ్రాఫ్లోని ప్లాట్ చేసుకోవాలి. ఒకసారి స్టార్ట్ చేస్తారా? సో ఎక్స్ యాక్సిస్ అమ్మ ఫస్ట్ లైన్లో పాయింట్స్ వచ్చినప్పటికి 0, -2.5. సో ఇప్పుడు మనకి ఇది 0, ఎక్స్ యాక్సిస్ 0, -2.5 అని అన్నప్పటికి y యాక్సిస్ మీద -2 ఇక్కడ ఉంది. -2.5 అంటే దేనికి మధ్యలో ఉంటుంది? 2కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి ద పాయింట్ హియర్ 2.5. తర్వాత 1.8, 1కి 1.8, 1.8 దేనికి మధ్యలో ఉంటుందమ్మా? 1కి 2కి మధ్యలో ఉంటుంది. ఈ 1కి 2కి మధ్యలో మనకి 10 లైన్స్ తీసుకుంటే 2కి దగ్గరలో ఉన్న 2 లైన్స్ దగ్గరలో ఉన్నది తీసుకోవాలి. సో పాయింట్ ఇక్కడ పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ 2, -1, 1. ఇప్పుడు 1, 1 అంటే 1కి ఒక లైన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో 1, 1 కింద. సో ఈ పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నాము. -1కి -3.1, 3కి ఒక లైన్ తీసుకుంటే మనం ఒకసారి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే చూసుకుంటే ఇవి లైన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇవి డ్రా చేసుకోవాలి. లైన్కి నేమ్ చేసుకుంటాము. నెక్స్ట్ 0, -1.6. సో ఇప్పుడు 0కి 1.6 అంటే 1 నుంచి 6 లైన్స్ మనం టచ్ చేసేటి కౌంట్ చేసుకుంటూ వెళ్తే 6th లైన్ దగ్గర పెట్టాలి. 6th లైన్ దగ్గర మనం డాట్ చేసుకోవాలి. 1.6. 1కి -1, 1కి -1, 2కి 0.3 అంటే నేను 0.3 వరకే తీసుకుంటాను. అంటే 0 నుంచి 3 లైన్స్ అనమాట. 1, 2, 3 లైన్స్ మీరు కౌంట్ చేసుకుంటే 2కి 0.33. తర్వాత -1కి -2, 3. 2 నుంచి 2 వరకు వెళ్ళిన తర్వాత 3 లైన్స్ లెక్క పెట్టుకున్నారనుకోండి. 3 లైన్స్ లెక్క పెట్టుకుంటే 2.3 అవుతుంది అది. సో ఈ లైన్ కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఇవి గమనిస్తే కనుక ఇవి క్రాస్గా ఉన్నాయి కానమ్మా, మీరు ఎంతవరకు ఎక్స్టెండ్ చేసినా ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. ఈ లైన్స్ని ఏమని అంటాము? ఇప్పుడు మనకి పక్కనే ఉన్న ప్యారలల్ లైన్స్. ఇక్కడ మట్టికి మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ కానీ నో సొల్యూషన్ ఫర్ ప్యారలల్ లైన్స్. ప్లస్ ఇంకే ప్యారలల్ లైన్స్కి ఏంటి మనకి? ప్యారలల్ లైన్స్ హ్యావ్ నో సొల్యూషన్ అండ్ ఆల్సో ద లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని మనకి రాసుకోవచ్చు. ఓకేనా? లైన్ గీసేసిన తర్వాత ఈ లైన్కి మనం నేమ్స్ ఇచ్చుకోవాలి కదా. సెకండ్ ఈక్వేషన్ ఏముందో ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముందో
ఫస్ట్ ఈక్వేషన్ కూడా రాసుకోవాలి. ఇది ప్యారలల్ లైన్స్. ఓకేనమ్మా, మనకి గ్రాఫ్ ప్యారలల్ లైన్స్కి ఇలా వస్తుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఫస్ట్ సమ్ వచ్చినట్టుగా వస్తుంది. ఓకేనమ్మా, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మనకి 2 టైప్స్ కనిపిస్తాయి. దాని కింద మన కంక్లూషన్ ఏం రాస్తామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకోండి, ఇంటర్సెక్టింగ్ హ్యావింగ్ 1 సొల్యూషన్, మనకు ఒకే ఒక పాయింట్ కనిపిస్తుంది, 1 సొల్యూషన్ అండ్ కన్సిస్టెంట్ అని రాస్తాము. అదే కనుక ప్యారలల్ లైన్స్కి అయితే ఏమని రాస్తామమ్మా, దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ అండ్ వీ డోంట్ హ్యావ్ సొల్యూషన్స్, నో సొల్యూషన్ ఫర్ ప్యారలల్ లైన్స్. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్.